బలిపీఠం కడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. బిడ్డ బలిపీఠం మీద కట్టెలు కూడా పేర్చాడు, చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ బిడ్డని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేశాడు. ఏడ్చలేదా? పారిపోలేదా? పారిపోయే వయసు కానీ పారిపోలా. నాయన నన్నేనా దేవుడు చూసుకున్నది బలిగా? అవును నాయన నిన్నే. సరే కానివ్వు అని సంపూర్ణంగా దహన బలి ఇవ్వడానికి, తన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించిన వాడు ఇస్సాకు. తండ్రి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో బిడ్డ కూడా అదే స్వభావం కలిగిన వాడు. అబ్రహాం యొక్క సంతానం యొక్క స్పెషాలిటీ అన్నమాట అది. మన బిడ్డలు అలాగున్నారా? నీ విశ్వాసము, నీ భక్తి, దేవునికి నువ్విచ్చే ప్రాముఖ్యత, అది నీ బిడ్డ జీవితంలో నీకు కనిపిస్తూ ఉందా? ఈరోజున అనేక మంది సేవకుల పిల్లలే పాడైపోయిన పరిస్థితి. సేవకుల పిల్లలే పాడైపోయారు. విశ్వాసులు, క్రైస్తవులమని చెప్పుకున్న వారి పిల్లలు వారి విశ్వాసంలో పెంచట్లేదు. స్వభావము వారికి రావట్లేదు. కారణం ఏంటంటే లోకంలోకి వదిలేశారు, వాళ్ళని లోకంలోకి వదిలేశారు. ఆ రోజున అబ్రహాము తన కుమారుణ్ణి పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి బలిగా అర్పించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న బలి నువ్వే నాయన అంటే, సరే తండ్రి అని తను సరెండర్ అవ్వనేవాడు ఇస్తాడు. అబ్రహాం సంతాన స్వభావం అన్నమాట అది. మన ప్రభు అయిన యేసు కూడా మానవ జాతి పాప పరిహారం కొరకు సిలువేయబడడానికి సంపూర్ణంగా సిద్ధపడ్డాడు. అదిగో ఇస్కరియోతు యూదా నన్ను అప్పగించబోతున్నాడని తెలుసు, నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తాడు తెలుసు. అయినా కూడా ఇస్కరియోతు యూదాని ఏం మాట్లాడలా. పట్టుకోవడానికి వస్తున్నప్పుడు పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు యేసు ప్రభు. విచిత్రం ఏంటంటే పట్టుకోవడానికి వచ్చిన వారి దగ్గరికే యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళాడు. మీరు వెతుకుచున్నది ఎవరిని?